ఓవరాల్‌గా ఏంటంటే సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ నుంచి వీళ్ళందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఆ ఏం గిఫ్ట్స్ ఏంటో అనేది ఇప్పుడే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో నేను వాడిన నిక్కర్. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇది కీర్తి కోసం తీసుకొచ్చాను ఈ మోడల్. సో ఇందులో కీర్తి కేజే కే లవ్స్ జే ధనుష్ పెట్టాను, లవ్ పెట్టాను. నేను ఒక స్టారు ఒక చైన్ పెట్టుకున్నాను అంతే. బాగుంది, నాకు నచ్చింది. బికాజ్ ఐఎమ్ స్టార్. అండ్ జిమ్ చేయడానికి గ్లౌజెస్ తీసుకున్నాను. సార్ ఏంటి సార్ అది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. అందరూ ఎలా ఉన్నారు? సో ఏంటి ఇంత నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? మా ఆయన సింగపూర్కి వెళ్ళారు. సింగపూర్ నుంచి చాలా గిఫ్ట్స్ తీసుకొస్తున్నారు. సో నేనైతే వెయిటింగ్, గిఫ్ట్ కోసం కాదు, ఆయన కోసం నేను వెయిట్ చేస్తున్నాను. రుద్వేద్ అయితే పప్పాని మిస్ అవుతున్నానని చెప్పాడు. వాళ్ళ పప్పా కోసం అండ్ గిఫ్ట్ కోసం వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నాము అని వస్తున్నారు అనేసి. అండ్ ఆయన అన్నారు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొస్తున్నాను అనేసి. సో దగ్గరే ఉన్నాను అన్నారు, అందుకే ఈ వీడియోని నేను స్టార్ట్ చేసేసాను. ఆయన వచ్చాగానే ఏమేమి తీసుకొచ్చారు అన్నీ మీ ముందే ఓపెన్ చేసి చూపిద్దాం అనేసి. సో పదండి, మా ఆయన వచ్చాగానే మీట్ చేపిస్తాను. హనీ ఒక నిమిషం ఆగు. ఏంటి నా కళ్ళకి ఏమైనా అయిందా లేదా నీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను కనుక నాకు ఏమైనా అలా అనిపిస్తుందా? మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి కీర్తిలో? గెస్ట్ చూద్దాం. ఎంత చేంజ్, నీ ఫేస్ స్కిన్ అంతా ఇంత క్లియర్గా అయిపోయింది, యాక్ని అంతా కూడా తగ్గిపోయింది. ఏం చేసావు నువ్వు? నాకు చెప్పకుండా నీకు ఓన్గా నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు. చెప్పనా? సో వాళ్ళు కూడా చెప్తా. నా స్ట్రగల్ అనేది చాలా రియల్గా ఉండేది. యాక్ని మార్క్స్ అనేది అలా అలా పెరుగుతూ వచ్చింది. ఫేడ్ కూడా అయ్యేదే కాదు. అప్పుడే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి తయారు చేసిన సిరంకి స్విచ్ అయ్యాను. అదే హిమాలయ టర్మరిక్ సిరం. అరే ఇది నువ్వు ఇంతకు ముందు నుంచి కూడా యూజ్ చేయడం నేను చూశాను కదా. అవును, మంచి రిజల్ట్ వస్తున్నప్పుడు నేను ఎందుకు ఆపేస్తాను? ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. అంతేకాదు నైట్కి నైట్ మనకి రిజల్ట్ రావాలంటే ఇది మ్యాజిక్ కాదు. సో ఇది మన డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది అండ్ క్లినికలీ టెస్టెడ్. ఓ క్లినికలీ టెస్టెడ్ కూడా అంట. ఇది 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్, గ్లైకాలిక్ యాసిడ్ అండ్ నయాసినమిడ్ తో ఇన్ఫ్యూజ్ చేశారు. ఇది నా డార్క్ స్పాట్స్ ని క్లియర్ చేయడమే కాదు, న్యాచురల్ గా నా గ్లోని కూడా తీసుకొచ్చింది. దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేయండి. కంపల్సరీగా ఒక మంచి మాయిశ్చరైజర్ తో ఫాలో అప్ అవ్వండి. సరే ఇవన్నీ బాగానే చెప్పు, ఇవి ఎక్కడ దొరికితే కూడా చెప్పాలి కదా. నేను చెప్పినా లాస్ట్ టైం నేనే బుక్ చేశాను, అందుకే చెప్తున్నాను. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, అంతేకాకుండా హ్యాపీగా మీకు కామర్స్ అండ్ క్విక్ కామర్స్లో అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్గా ఉంది. సో లేట్ చేసుకోకుండా మీరు గ్రాబ్ చేయండి, డార్క్ స్పాట్స్ని తగ్గించుకోండి. అండ్ అంతేకాకుండా కింద మీకు ఈజీగా ఉండడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాము. ఆ లింక్ని కూడా క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు కామెంట్స్లో మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మాతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఓకే రెడీ, లెట్స్ గో.
అప్పుడే వీడియో వెయిటింగ్ నా కోసం. వెల్కమ్ టు స్వీట్ ఓమని. Yes. Let's go. Let's go. మాల్ ఎందుకురా మాల్? ఓవరాల్గా ఏంటంటే సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ నుంచి వీళ్ళందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఆ ఏం గిఫ్ట్స్ ఏంటో అనేది ఇప్పుడే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో వీళ్ళు ఎవరెవరు ఎలా సర్ప్రైజ్ అవుతున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి. ఎవరిది రియల్ సర్ప్రైజ్, ఎవరిది ఫేక్ సర్ప్రైజ్ చూద్దాము. ఓకే, ఇప్పుడు ఏ బ్యాగ్ ఓపెన్ చేయాలి? బ్లాక్ ఉంది, బ్యాగ్ ఉంది, ఇది ఉంది. గ్రీనా? ఓకే, రుద్వేద్ ఫస్ట్ గ్రీన్ అన్నాడు కనుక ఫస్ట్ ఐటమే మనం రుద్వేద్ చూపించకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు వాడికి. రుద్వేద్ కోసం నేను స్పెషల్గా ఏం తీసుకొచ్చాను అంటే ఇదిగో నేను వాడిన నిక్కర్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది నేను వాడిన నిక్కర్. ఊరికే వాడిని నేర్పిద్దామని పెట్టా. రుద్వేద్ నీకోసం క్రాక్స్ నుంచి రుద్వేద్కి. సో ఇక్కడ ఈ గుడ్డీస్ ని మనము స్కల్స్ అంటారు. ఇవి నేనే నేనే ఫిక్స్ చేశాను. కనిపిస్తుందా మీకు? సో ఇదిగో ఎలా ఉంది? ఎలా ఉన్నారా నీ బొమ్మ? పికాచు, హగ్గి బగ్గి, ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు రుద్వేద్ మీకు వేసి చూపిస్తాడంట. వేసుకో కన్నా. ఆ కాల్ కాదురా, పరిగెట్టుకు. కరెక్ట్ సైజ్ ఒక పించేది ఎక్స్ట్రా. ఇది ఇలాగే వేయాలి. ఇది తీసేసి ఇప్పుడు లోపలే, అప్పుడు టైట్గా ఉంటుంది. అంటే తర్వాత వాడు ఇది చేసినప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఓకే వేయలేదు అందాకలే కదా. వావ్, డైనోసారస్, మొత్తం డైనోసార్. ఓకే డైనోసారస్ గారు మీరు రండి, కూర్చోండి దయచేసి. సో నెక్స్ట్ కనిహాకి, రుద్వేద్కి. ఓ మై గాడ్, కట్ అయిందా? కట్ చేశారమ్మా, కత్తిరితో కట్ చేశారు. కాదు కత్తిరితో కట్ చేశారు ఎవరు. బ్యాగ్ ఓపెన్ ఉండడం వలన కత్తిరితో ఎవరు కట్ చేశారు కత్తిరితో. ఓకే, చాక్లెట్స్ అయితే వచ్చింది. సో కొన్ని జరుగుతూ ఉంటాయి, మనం దేన్ని అడగడానికి లేదు. అండ్ దిస్ క్రాక్స్, ఇది హై హీల్స్ క్రాక్స్. ఇది కనిహా కోసం తీసుకొచ్చాను. ఇవన్నీ యాడ్ ఆన్స్, నేనే యాడ్ చేశాను. సైజ్ ఒకసారి చెక్ చేయి. న్యూ ఎడిషన్. సైజ్ కరెక్ట్ ఉందా? ఇప్పుడు హైట్ అయ్యింది చూడండి, కనిహా ఎంత హైట్ అయిందో. వావ్, నచ్చిందా? లైట్ వెయిట్ బాగుంది కదా, కొత్త ఎడిషన్. ఇది ఏంటంటే 2 feet హైట్ పెరిగింది. ఇప్పుడు ఎంత హైట్ ఉంది, అది వేసుకున్నాక ఎంత హైట్ ఉంది. ఇది నేను కీర్తి కోసం తీసుకొచ్చాను. ఇది కూడా నేనే స్వయంగా పిన్స్ పెట్టాను. సో ఇది కీర్తి కోసం తీసుకొచ్చాను ఈ మోడల్. సో ఇందులో కీర్తికి కీర్తి కేజే, కే లవ్స్ జే, ధనుష్ పెట్టాను, లవ్ పెట్టాను. అండ్ ఇవి కూడా పెట్టాను, ఇది కూడా దొరికింది, ఇవి పెట్టాను. మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకొని చూపి వాళ్ళకి. ఇది నా కోసం నేను తీసుకున్నాను ఈ క్రాక్స్ వైట్లో. మీకు కనిపిస్తుందా? నేను ఒక స్టారు ఒక చైన్ పెట్టుకున్నాను అంతే. బాగుంది, నాకు నచ్చింది. బికాజ్ ఐఎమ్ స్టార్. అది స్టైల్, అది ఇయర్ పెట్టుకోవచ్చు నీకు ఎలా కావస్తే అలాగా. నీకు నచ్చకపోతే మార్చి తీసుకోవడమే, వేరే దగ్గర పెట్టుకోవడమే. నీకు ఎలా కావస్తే. నేను పెట్టాను సరదాగా. ఇప్పుడు నీ కాలు తగలకుండా వేసుకున్నావా? సైజ్ చూడు అక్కడ చూపి వాళ్ళకి. అండ్ దాని తర్వాత నేను షాపింగ్ చేసుకున్నాను షూస్ బ్లాక్లో, అండర్ ఆర్మోర్లో. ఇది కొంచెం మల్టీ షేడ్. యా, బ్లాక్ అంటే బ్లాక్ అండ్ సిల్వర్, ఇలా షైన్ వస్తూనే ఉంటుంది. ఇలా ఇంటి కింద పెడితే ఒకలాగా, పైన పెడితే ఒకలాగా. సో దిస్ ఇస్ మై క్రాక్స్. వేర్ ఈస్ యువర్ క్రాక్స్? ఇది నేను కొన్నాను. ఈ మోడల్స్ మోడలింగ్, ఇది క్రాక్స్ యాడ్ ఏం కాదు,
నాకు అక్కడ మోడల్స్ నచ్చాయని తీసుకొచ్చాను అంతే. నాకు బాగా నచ్చింది. బాగుంది స్టార్. ఎస్. సో ఇది నచ్చిందా నాది? నా స్టార్ నీ దాంట్లో పెట్టచ్చు, మిక్స్ మ్యాక్స్ చేసుకోవచ్చు మనం. సో ఇలాగా బ్యాగ్ కూడా తీసుకున్నాను అండర్ ఆర్మోర్దే, చాలా బాగా నచ్చింది నాకు ఈ గ్రీన్ కలర్. అండ్ నా ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను, అది నెక్స్ట్. ఈ బ్యాగ్ కూడా నేను అక్కడే తీసుకున్నాను అండర్ ఆర్మోర్లో, నాకు బాగా నచ్చింది. నాకు జిమ్కి వెళ్ళడానికి అన్నీ క్యారీ చేయడానికి బాగుంది. సో ఇప్పుడు నేను అండర్ ఆర్మోర్లో చెప్పులు తీసుకున్నాను, స్లిప్పర్స్. అండ్ ఈ షూస్ అయితే రెడ్ అండ్ బ్లాక్, మా డాడీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అండర్ ఆర్మోర్లో రెడ్ అండ్ బ్లాక్ సూపర్ షూస్. మీదే కదా 7, మీ కరెక్ట్ సైజ్ ఇది. ఇది అక్కడ లిమిటెడ్ ఎడిషన్. వేయండి కాళ్ళు, లోపలతో వేయాలి మీరే. రోజు ఇలా దమ్ చేస్తారు గాయ్స్, ఈ సోఫా బెల చాలా అంతే, నీ కరెక్ట్ సైజ్, ఫుల్ ఫ్రీ ఉంది. సాక్స్ వేయచ్చు, ఇంతే. ఇది మీకు ఫిట్ గా ఉంటుంది అన్నమాట. ఫుల్ ఉంది గ్యాప్, ఇది కరెక్ట్ సైజే తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చింది 8 తీసుకొచ్చాను, 7 చెప్పిన. కలర్ నచ్చింది కదా మీకు, రెడ్ బ్లాక్ కదా, ఇదే కదా అడిగారు. లిమిటెడ్ ఎడిషన్ అండర్ ఆర్మోర్ ఇది. ఇది ఫిట్, కాల్ నుంచి జారన్నమాట. నువ్వు రన్నింగ్ చేయడానికి ఉండే షూస్, జిమ్ చేసే షూస్ ఇవి. ఫ్రీగానే ఉంది కదా లోపలంతా. కలర్ బ్లాక్ రెడ్ 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 అని అడుగుతూనే ఉన్నావు. ఇది చాలా బాగుంది చూడు, కలర్ కాంబినేషన్. అవును కన్నా, ఆగు. ఎలా ఉంది కలర్ కాంబినేషన్, ఎలా ఉంది? మీరు అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. లిమిటెడ్ ఎడిషన్, సైజ్ కరెక్ట్ గా ఉందా? ఇది నేను ఇంకొక గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఈ కలర్ లో తీసుకున్నాను, మల్టీ కలర్ లో. సో ఇది ఏంటంటే స్లిప్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. కనిహా కోసం షూస్ తీసుకొచ్చాను, కనిహా కోసం. ఇదేది వేసుకో. క్వాలిటీ అంటే ఇది ఫుల్ అన్ని ఎడిషన్స్, హైట్ వచ్చేటట్టు చూసే మళ్ళీ తీసుకున్నాను. వాకింగ్ చేయండి. ఓకే సరే, ఇదిగో ఇది కీర్తి కోసం తీసుకొచ్చాను, పర్పుల్ కలర్. ఇదిగో నీ వేసుకో, నీకు నచ్చిందా కలర్? నీ దగ్గర ఆల్రెడీ క్రీమ్ టైప్లో ఉన్నాయి కనుక. ఇది మమ్మీ కోసం తీసుకొచ్చాను. ఇది సేమ్ ఆరెంజ్ అండ్ ఇది రన్నింగ్ అమ్మా, పరిగెట్టడమే. ఇది వేసుకుంటే మీరు ఇంకా మోకాలు చిప్పలు మార్చుకోక్కర్లేదు. ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ఇవి వేసుకుంటే ఇంకా పరిగెట్టదు. టైట్గా ఉంటుంది కదమ్మా స్టార్టింగ్, ఇక్కడ లూజ్ చేస్తే ఫ్రీ అవుతుంది. ఫస్ట్ ఇవి ఫ్రీ చేసుకున్నాక వేస్తేనే అలా వేస్తారు చూడు మీకు. ఇది రన్నింగ్ షూస్, మంచి షూస్. యా అది నాడు. సో మోకాలు లేని వాళ్ళకి ఈ షూలు. సైజ్ కరెక్టేనా? వైట్ అండ్ క్రీమ్. స్లిప్ అవ్వట్లేదు కదా, మంచిగా హైట్ వచ్చింది చూసావా? హైట్ స్మూత్ ఉంటుంది. నువ్వు వేసుకోలేదు? బాగుంది. నువ్వు మార్చి వాడుకోవచ్చు అన్నీని. ఇది మంచి పర్పుల్ కలర్ అనేసి లైట్ వెయిట్ రన్నింగ్. యా, సో అవి తీసుకున్నాను. అండ్ నా కోసం ఒక కళ్ళజోడ కొనుక్కున్నాను, గ్లాసెస్. నాకు బాగా నచ్చింది. సో అక్కడ ఇది డిజైనర్ కలెక్షన్. ఈ వీడియోస్ అన్నీ కూడా గ్లిమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఆగ్రా ఎంత ఫన్నీగా ఇది కొన్నాను అంటే అంత ఫన్నీగా కొన్నాను. ఇది ఎలా ఉంది? ఇది కాదు నేను అనేది, అక్కడ ఆయన డిజైన్ చేసి ఇచ్చా. ఆయన అక్కడ జంప్ చేసి ఎక్సర్సైజ్ చేయించు. నాకు తెలిసి మీ అందరికి కూడా నచ్చింది అనిపిస్తుంది కదా. సూట్ కేసులో వాడు బొమ్మలు ఉన్నాయి, అందుకోసం వాడు.
అండ్ ఇదిగో కనిహా నువ్వు అడిగావు కదా ఎలక్ట్రికల్ బ్రష్, యూస్ చేస్తా ఇప్పుడు ఇదిగో. ఆ సూట్కేస్ ఓపెన్ చేయి. సరే ఓపెన్ చేస్తా, ఇవన్నీ లోపల పెట్టేస్తా. ఓపెన్ చేయప్పా. సర్ప్రైజ్కి రెడీయా? రెడీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది మ్యాక్లో పర్చేస్ చేస్తే వాడు ఫ్రీగా కాంప్లిమెంటరీగా ఒక బ్యాగ్ ఇచ్చాడు. అండ్ ఇదిగో కనిహా అండర్ ఆర్మోర్లో బ్యాగ్. ఇది ఎలాగంటే జస్ట్ ఇలా అన్క్లిప్ చేయడం, ఇలా చేసుకోవడం, ఇందులో మొత్తం సరుకు వేసేసుకోవడం, ఇందులో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఉంది. అండ్ డస్ట్ బ్యాగ్ ఉంది. అండ్ జస్ట్ ఇది ఇలా పెట్టి ఇలా ఇంతే. అండ్ బ్యాగ్ కూడా. అండ్ వాటర్ బాటిల్స్కి అండ్ ఫుల్ స్టోరేజ్. ఇట్స్ ఆల్సో లిమిటెడ్ ఎడిషన్ ఫ్రమ్ అండర్ ఆర్మోర్. అండ్ నేను ఒక టీ షర్ట్ కొనుక్కున్నాను. ఇదిగో రుద్వేద్ స్క్రూవెల్. ఇదేంటిది? క్రాఫ్టికాన్ ఫర్ యూ. అండ్ ఇదేంటిది? పెంగ్విన్ ఫర్ యూ. ఇదిగో నువ్వు అడిగిన షీప్. ఇది తీస్తే వెళ్తుంది. ఇదిగో అన్న, ఇదిగో వెళ్ళిపోతుంది. అయ్యో. అండ్ జిమ్ చేయడానికి గ్లౌజెస్ తీసుకున్నాను. ఇక్కడ పేస్ట్కి కోల్గేట్, అక్కడ పేస్ట్కి చాలా తేడా ఉంది. నేను లాస్ట్ టైం వియత్నాం వెళ్ళినప్పుడు తెచ్చాను. చాలా ఇవైతే వైట్గా పళ్ళు అన్ని వైట్ అవుతున్నాయి అండ్ కలర్ పోతుంది. అది మంచిగా ఉంటుంది. అంటే నాకు అప్పుడు అర్థమైంది క్వాలిటీ ఎంత డిఫరెన్స్ ఉంది అనేసి. సో అందుకే 2 పేస్ట్ కూడా తీసుకొచ్చాను. ఏంట్రా వీడు బ్లాంకెట్ కొన్నాడు అనుకుంటున్నారా? అవును, బ్లాంకెట్ అందుకు కాదు, నేను కొన్ని కాస్మెటిక్స్ కొన్నాను, ఇన్ని ఐటమ్స్. అందుకోసం నేను ఇది చేశాను. నీ క్లారిటీకి, నీ విజన్కి, నీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బావ్. జో మెలోన్లో బాడీ లోషన్ అవి ఇవి కొన్నాను. అండ్ నేను కీర్తి అందరూ వాడుకోవడానికి కొన్ని హాంకాంగ్లో కొన్ని కాస్మెటిక్స్ అన్ని వేరే కొన్నాను. కండిషనర్ ఒకటి కొన్నాను. తర్వాత మ్యాక్లో నాకు కావాల్సిన కాంపాక్ట్ కొన్నాను. మ్యాక్లో 2 కాంపాక్ట్స్ కొనుక్కున్నాను, నాకు సూట్ అయ్యేవి మేకప్కి. అండ్ ఈ చాక్లెట్స్ ఇవి అంటే నేను అక్కడ ఉన్న హోటల్లో వాళ్ళు ఇచ్చారు చాక్లెట్స్, ఫైన్ చాక్లెట్స్. ఇదిగోండి, ఎవరెవరికి ఏమేమి కావాలి. ఇలాగా కీర్తి కోసం ఒక లిప్స్టిక్ కొని ఇది వాళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చారు కొన్నందుకు. అండ్ ఇదొక మిస్ట్ స్ప్రే టైప్ అంటే మేకప్ తర్వాత. అండ్ సమ్ కీర్తికి సంబంధించిన నైట్ సిరమ్ అడిగింది నన్ను, నైట్ సిరమ్. అండ్ వైటమిన్ సి, మేకప్ ఫిక్స్, ఇంకా దాంతోపాటు ఫ్రీ ఇచ్చాడు. ఇవన్నీ ఇంకా ఫ్రీ వాళ్ళు ఇస్తారు కదా మనం కొన్ని ఐటమ్స్ కొంటే ఫ్రీ గుడీస్, అవన్నీ ఇచ్చారు అన్నమాట. సో దీస్ ఆర్ ది కాస్మెటిక్స్ ఫర్ కీర్తి చౌలా క్విల్ట్. అండ్ రుద్వేద్కి ఏంటంటే కొలాప్సిబుల్ వాటర్ బాటిల్. ఇస్తావా? నీకేరా కొలాప్స్ చేయొచ్చు, బ్యాగ్లో ఎలా కావస్తే అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎవరికి కావాలంటే వాళ్ళు. ఇది పెద్ద ఎంత తీసుకున్నానంటే అవి సార్ ఏంటి సార్ అది? సో ఇది ఈ ఐటమ్స్ ఎక్కడ పగిలిపోతాయి అనేసి సేఫ్గా ఉంచడం కోసం అనేసి ఇందులో పెట్టాను. దానికోసం ఇది కొన్నా. పెద్ద ప్లానింగ్. ఇది ఎంతో పడలేదు, నాకు చాలా తక్కువ రేటుకి వచ్చింది. ఇది చాలా బాగుంది ఇది కదా. సో ఓవరాల్గా ఇవన్నీ నేను తీసుకొచ్చాను ఎందుకంటే నా దగ్గర 2 రోజులే టైం ఉండింది. సో 2 రోజులే టైం ఉండింది. సో ఈ 2 రోజుల్లో ఇన్ని షాపింగ్ చేయాల్సి వచ్చింది. నాకు కూడా వేరే పర్సనల్ పని ఉండింది, ఆ పనులన్నీ కూడా చూసుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ చేయడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. సో మీ అందరికీ కూడా నేను లైక్ మా ఇంట్లో అయితే క్రిస్మస్ న్యూ ఇయర్కి మేము సెలబ్రేషన్స్ కోసం ఇన్ని అడావడి చేసుకున్నాము. డిస్కౌంట్స్ కూడా ఉండింది అక్కడ. సో ఈ క్రిస్మస్ సేల్ వలన, సో ఆ డిస్కౌంట్ వలన నేను యూటిలైజ్ చేసుకున్నాను. అండ్ మా ఇంట్లో మొత్తం ఎంజాయ్ చేస్తున్నాము. సో మా నాన్నగారు ఏ ఊరికి వెళ్ళినా అక్కడ నుంచి స్ప్రే అడుగుతారు, ఎందుకంటే ఆ ఊరిలో వాళ్ళు ఇక్కడికి వస్తే గుర్తుపడతారని.
ఏంటి బాబా అన్న నేను యాక్చువల్లీ పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయి ఈ కవర్లో ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే నేను మళ్ళీ ఇవన్నీ ఇప్పాలి. ఇవన్నీ ఇప్పితే తల ప్రాణం తోక్కొస్తుంది. అంతా మెల్లిగా ఇప్పుతాను. ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది. సో మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చెప్పండి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ షేర్ డూ ఎవ్రీథింగ్. ఓకే, కామెంట్ హార్ట్ అండ్ డూ ఎవ్రీథింగ్. మీకు కూడా ఎవరికైనా సింగపూర్ వెళ్ళాలన్నా వియత్నాం వెళ్ళాలన్నా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను ఆల్రెడీ తిరుగున్నాను కదా, మంచి మంచి ప్లేసెస్ కానీ ఏమైనా ఉంటే నేను కామెంట్ సెక్షన్లో మీరు నన్ను అడగండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా ఒక స్పెషల్ వీడియో తీసి చెప్తాను మీకు అక్కడ ఏమేమి బాగున్నాయి ఏంటో అనేది. సో లాస్ట్ టైం వీడియో వియత్నాంది పెట్టాను, అలా అంత మ్యూజిక్లో వెళ్ళిపోయిందని మీరు బాధపడి ఉంటారు. సో ఈసారి అయితే మాత్రం చిన్న గ్లిమ్స్ చూపిస్తాను. బట్ మేజర్ పార్ట్ ఈ వీడియోలో నేను ఏమేమి కవర్ చేశానో అందులో చూపించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను సింగపూర్, వియత్నాము ఈ ప్లేసెస్కి ఎలాగ మనం ఏమేమి ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది అనేసి చెప్తాను. అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే నాకైతే తెలీదు. నేనేం చేశానో మీకు అవన్నీ చెప్తాను. ఓకే, డన్. బాయ్ బాయ్. బాయ్.